కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ను మీ ప్రాంతంలో ప్రారంభించి మరి అందరికీ మంచి చెడు చెప్తారు. ప్రభాస్ గారిని ఎప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పలేదా? గట్టిగా చెప్పారు. నువ్వు చేసుకోవాలంటే సున్నితంగా అబ్బాయికి నువ్వు చూసావు కదా కన్నమ్మ మీ పెద్ద బాధ్యను ఎలా చూసుకుంటుందో అలా ఎప్పుడైనా కూడా భార్య అలా చూసుకుంటుంది భర్తని. ఎప్పటికైనా ఉండాలమ్మా, ఆలోచించు అంటారా? అలాగే పెద్దబాజీ అలా పెద్దబాజీ ఏం చెప్పినా కూడా అలాగే పెద్దబాజీ అనేవారు అనమాట ఆయన. అది బాబుకు కూడా చాలా లేడీస్ అని చాలా రెస్పెక్ట్, చాలా పద్ధతి, బుద్ధిమంతుల్లా కనిపిస్తారు. పెళ్ళి అన్నా అదన్నా చాలా గౌరవం అండ్ చాలా కనిపిస్తున్నారు. అసలు బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఆయనకుండే ప్రేమ, ఆయనకుండే రెస్పెక్ట్ మామూలు కాదండి. ఇంట్లోకి వాళ్ళు పెదబాజీ గారు మీద ఉన్నంత ప్రేమ ఇంకా నేను అసలు ఎక్కడ చూడను. అంత ఇష్టం అనమాట. ఒక దేవుడిలాగే చూసేవారు. అంత ఇష్టం ప్రభాస్ గారికి. ఈ ఫోటోలన్నీ ఇది నిన్నే ఎవరో ఒక అభిమాని ఇలా వేసి పంపించింది. మా ఇద్దరు ఎవరో ఒకరు అలా పంపిస్తూనే ఉంటారు. ఆయన పురస్కారాలు అలా ఎన్ని వచ్చాయో. అవును, నంది అవార్డ్స్ అప్పుడు కృష్ణరాజు గారు వాళ్ళకి ఫస్ట్ గవర్నమెంట్ ప్రకటించాక నంది అవార్డ్స్ ఫస్ట్ నంది కృష్ణరాజు గారికి వచ్చిందండి. అది అప్పుడు గవర్నర్ అంట ఆయన. ఆయనేమో మన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అప్పుడు సీఎం కదా ఆయన. అదే ఫస్ట్ నంది మనకే వచ్చింది, అమరదీపం. ఇదేమో అందరూ ఉండే ఫోటోగ్రాఫ్. అప్పుడు జ్యోతి చిత్రాలు వేసేవారు కదా, ఎవరో ఒక అమ్మాయి అలా చేసి పంపించారు. అప్పుడు నేను చెప్పాను కదండి, ఇందిరాగాంధీ గారు కృష్ణరాజు గారు అప్పుడు దివసీమ వరదలకి ఆయన బాగా ఫండ్ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళి ఎంత ప్రేమతోనో చూసేవారంట కృష్ణరాజు గారిని. అప్పుడు పివి నరసింహరావు గారు అప్పుడు ఆయన మామూలుగా మినిస్టర్ అనుకుంటా. సో సార్కి అయితే నో డైట్, అస్సలు డైట్ చేయకూడదని. ప్రభాస్ గారు ఏం చేసేవారు డైట్? ప్రభాస్ గారు మామూలుగా ఆయనకి ఉంటది కదా, ఏం తింటారు అంటే తింటారు కానీ అన్నీ చాలా ఆయిల్ లెస్, తర్వాత కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్. కూరలన్నిట్లో బాగా ఆయిల్ పడుతుందిగా మరి? లేదు, ఆయిల్ లేకుండానే చేయించుకుంటారు. ఓన్లీ 1 డే చీట్ డే ఉంటుంది ఆయనకి. ఆ రోజు ఉన్నప్పుడు బాహుబలి తాళి అంతా ఉండాలన్నమాట. ఓహో, ఆయనకి. అవునా? అందులో ఆయనకి ఏం నచ్చితే ఏం తింటారో అని అందరూ అన్ని రకాలు మొత్తం. ఆ టైంలో నాకు ఫోన్ చేస్తారు. ఆయనకి గుత్తొంకాయ కూర ఇష్టం బాగా, అది నేను బాగా చేస్తాను. అది పులుసు కొన్ని డిష్లు నేను పంపిస్తాను. కన్నమ్మ ఈరోజు అన్ని డిష్లు ఎన్ని వచ్చినా నాకేమీ నచ్చలేదు, మీరు పంపించిన పులుసు వంకాయ కూర అదిరిపోయింది. అదే ఇంకా మీ మనసు నిండిపోతుంది మీకు. మరి మీరు డైటింగ్ చేస్తారా ఎప్పుడైనా? డైటింగ్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నైట్ రైస్ తిన్నాను, ఏదో ఒక టిఫిన్. మధ్యాహ్నం మాత్రం బ్రౌన్ రైస్. బయటకు అది వెళ్ళినప్పుడు మాత్రం నో డైట్. సో ఇలా తీసుకెళ్ళి గెస్ట్లని అక్కడ కూర్చునేవారా? అవునండి, గెస్ట్లేమో ఇలాగా తీసుకెళ్ళేవారు. ఎవరైనా వస్తే లోపలికి వచ్చి అలాగా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు వస్తున్నారు అనేసరికి ఇదంతా కూడా కాఫీలు, అన్ని రకాల స్నాక్స్ అలా నిండిపోవాలన్నమాట. వాళ్ళకి ఏం నచ్చితే అది. వచ్చిన వాళ్ళందరూ ముందు రాగానే అవి చూసేవారు. అదే కృష్ణరాజు గారు, అది బొబ్బుల బ్రహ్మన్న, అవును, తాండ్రపాపారాయుడు. అసలు ఈ రాచరిక పాత్రల్లో మామూలు టీవీ కాదు అసలు. అవునండి, శ్రీకృష్ణదేవరాయలు అంటే నిజంగా ఇలాగే ఉంటారేమో అనుకునేవారు. శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ గారు, కృష్ణరాజు గారు ఆ సినిమాలోదండి ఆ క్యారెక్టర్ శ్రీకృష్ణదేవరాయలు. కృష్ణ గారు సొంత సినిమా అది. ఈ పూజ ఇక్కడ పెట్టారు కదా మీరు రాగానే, ఇది సార్ ఇష్టమా మీ ఇష్టమా? చాలా ఇష్టం. ఆయనకు ప్రజెంట్ చేసి కామధేను, వినాయకుడు, గణపతి, వెంకటేశ్వర స్వామి. కృష్ణరాజు గారు నాతో పాటు పూజ చేసేవారు. చాలా భక్తి ఆయనకి. ఇప్పుడు ఇది అమ్మవారు అయితే ఎప్పుడో 50 years ఓల్డ్ అమ్మవారు. అది మీ పేరే అమ్మవారి పేరుగా? శ్యామల. నువ్వే అమ్మవారుగా అనేవారు కృష్ణరాజు గారు కూడా. ఏమనేవారు? నువ్వే అమ్మవారు అనేవారు. అంతే కదా మరి. ఇంకా ఆయన భక్త కన్నప్ప. ఎంత బాగున్నారు, ఎంత అందంగా ఉన్నారు. నాకెవరో పాప, మా రెండో పాప ఆర్కిటెక్చర్ బాగా అక్కడే మన
పివి నరసింహరావు గారు అమ్మాయి, ఆ కాలేజీలోనే చదివింది, రెండో అమ్మాయి. తను ఇప్పుడు కల్కి కూడా చేసింది, ఆర్ట్ డైరెక్షన్ బాగా ఇంట్రెస్ట్ ఆ అమ్మాయికి. అవునా? రెండో అమ్మాయి అండి. వాళ్ళు ఇప్పుడు అందరూ ఎవరైనా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారా? పెద్ద అమ్మాయి మూవీలు తీస్తుంది, ఆ అమ్మాయి ఏమో ప్రొడక్షన్ నేర్చుకుంది, మూవీస్ తీయాలని. కృష్ణరాజు గారిలో మనకు కూడా ఉంది కదా బ్యానర్. రెండో అమ్మాయి ఏమో ఆర్ట్ డైరెక్షన్. చాలా బాగా ఇంటెలిజెంట్ ఆ అమ్మాయి. చక్కగా. కలికి మీకేమనిపించింది? చూసారు కదా, అద్భుతం. ఇంకా అసలు సెకండ్ హాఫ్ అయితే అది ఒక అమ్మగా అన్నమాట. బాబుని అలా లాస్ట్లో అలా చూస్తే కృష్ణరాజు గారు కూడా చేశారు కదా ఆ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్? మన కర్ణుడు క్యారెక్టర్. అవునవును. అందరూ అది మ్యాచ్ చేసి నాకు ఫోటోలు పంపిస్తూ ఉంటారు మా ఫ్యాన్స్. ఓహో, మరి మీకైతే మనసు నిండిపోవడానికి అన్ని విధాలా అన్ని మీరు చేసిన ఫ్యాన్స్ అలా ప్రతిదీ కూడా నాకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారండి. వాళ్ళంతా చాలా గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు, మా రెబల్ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు. చాలా వాళ్ళ మనసు నిండిపోయింది. మిమ్మల్ని ఎక్కడైనా కష్టపెట్టి జ్ఞాపకాలు తీసుకొచ్చి. మా స్వప్న కూడా ఎంత మంచి యాంకరింగే కాదు, ఏదో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అనమాట. నేను చూస్తూ ఉంటాను కదా, అదృష్టం మీరు అప్పుడే కాదు, నాకు 10 years నుంచి మీరు తెలుసు. మీరు మాట్లాడే విధానం మెయిన్ ఏంటంటే లేడీస్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్